హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది చికెన్ మచ్ బిర్యానీ అనమాట. సో ఇది ఎలా చేసాను ఏంటన్నది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ చికెను శుభ్రంగా చేసుకొని పెట్టుకున్నాను. ఇది చిక్కుడుకాయ గింజలు 80% ఉడకబెట్టుకున్నానబ్బా. సో బిర్యానీ కూడా నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ. సో ఇంకా ప్రాసెస్కి వెళ్ళిపోతే ఇక్కడ పాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం వేపుకుంటున్నాను. దీనిలో వచ్చేసి బిర్యానీ అనమాట, బిర్యానీ మసాలా. ఇది వచ్చేసి నేను ఇంట్లోనే చేసుకున్నాను. అన్నీ ఇంకా ఆకులతో సహా అన్నీ వేసేసి నేను బిర్యానీ మసాలా చేసుకొని పౌడర్గా చేసుకొని పెట్టుకున్నాను. సో నేను ఇక్కడ వచ్చేసి కొంచెం స్పైసీగా కావాలని నేను కొంచెం ఎక్కువగానే వేసేసుకుంటున్నాను. సో వచ్చేసి బాగా కలుపుకున్న తర్వాత టమాటాలు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. కరివేపాకు కూడా యాడ్ చేశాను. మంచిగా కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానబ్బా. సో 1.5 వేసాను. మొత్తం బాగా కలుపుకోవాలి. మనం కలుపుకుంటూనే ఉంటుందబ్బా. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసిన గరం మసాలా కానీ ముక్కలకు ఉల్లిపాయలకు పట్టే బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను క్యారెట్ ముక్కలు, బెండకాయ ముక్కలు, ములక్కాయ, ఇది చిక్కుడుకాయ గింజలు ఉన్నాయి. సో నేను అవి కూడా ఆల్రెడీ వేసేస్తున్నాను. మీ దగ్గర ఏముంటే వేసుకోండి. వంకాయ ఉన్నా సొరకాయ ఉన్నా ఏదైనా. అంటే ఇది కోవటోల్ స్టైల్ అనమాట. మన ఆంధ్ర స్టైల్లో ట్రై చేశాను నేను. సూపర్గా వచ్చింది. ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి తిని అప్పుడు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే మనం చికెన్ బిర్యానీ, అవి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ ఇవే కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ వేసేసాను. నెక్స్ట్ డ్రై నిమ్మకాయలు నేను ఇవి వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాను. సో అవి కూడా వేసేసి మంచిగా కలుపుకున్నాను. కలిపేసుకొని ఇక్కడైతే సాల్ట్ వేసేసాను నేను కూడా. ఆ సాల్ట్ తర్వాత ఇంకా పసుపు, కారం ఇవి కూడా వేసాను. దీనిలో వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా పౌడర్ ఇంకా దీనిలోనే వేసుకోవాలి. ఇంక ఇవి కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా మనకి వచ్చేసి మనకేమి ఇంకా దీనిలో ఒక కర్రీ కానీ ఏం అవసరం లేదు. ఉత్తదే తినేయాలనిపిస్తుంది. ప్లేట్లు అవి ఇచ్చేస్తారు. నేను ఇంక లాస్ట్లో ఇది చికెన్ మసాలా పౌడరు నేనైతే అమ్మయ్య అని కడుపు నిండుగా తినేసాను. నాకైతే సూపర్గా నచ్చింది. సో ఇక్కడ వచ్చేసి నేను వేస్తున్నాను. ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను. ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ అయితే పోసాను. ఇక్కడ రైస్ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో ఎసరు మరుగుతుంది. సాల్ట్ చూసుకోండి ఒకసారి. నాకు సాల్ట్ కూడా సరిపోయింది. ఇంకా అందుకని డైరెక్ట్గా నేను రైస్ వేసి కొత్తిమీర కూడా వేసేసి నేను ఇంకా ఉడకటానికి మూత అయితే పెట్టేస్తున్నాను. ఒకసారి తీసి చూసుకోండి. ఈ టైంలో నేను కొంచెం మంట స్లోగా పెట్టాను. ఇదిగోండి చాలా యమ్మీగా చికెన్ మచ్చి బిర్యానీ, మచ్చి పులుసు అంటారు, కువైట్ వాళ్ళది, ఆంధ్ర స్టైల్లో ఇది మనం ట్రై చేసాం. సో మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. తినండి. మంచిగా కడుపుకి హాయిగా అనిపిస్తుంది. సో ఇదిగో ములక్కాయ ఉడికిద్దా లేదా అనుకుని ఇది అయిపోయింది. ములక్కాయ ఉడికిపోయింది. నెక్స్ట్ చికెన్ కూడా ఉడికిపోయింది. దానిలో వచ్చేసి క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు నేను తీసుకున్నాను. బెండకాయ ముక్క కోసం చూస్తున్నాను ఇది. సో బెండకాయ ముక్క కూడా మంచిగా చితికిపోయిద్దేమో అనుకున్నా కానీ బాగానే ఉన్నది. సో సూపర్గా యమ్మీగా ఉంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. దీనిలోకి వచ్చేసి కర్రీస్ ఏం అవసరం లేదు. మీరు ఇలాగే ఉత్తది తిన్నా సరే ప్లేట్లు ఇలాగిచ్చేస్తారు. నాకైతే నచ్చిందబ్బా. సో అందుకని ఎప్పుడూ ఒకటే కాకుండా రొటీన్ కాకుండా ఇలా కూడా ట్రై చేసేయండి. దీనిలోకి వచ్చేసి నేను ప్లేట్ ఖాళీ అయిపోయింది నాది. నేను ఇక్కడ వచ్చేసి రైతా చేస్తున్నాను. ఓన్లీ క్యారెట్ వేసి రైతా చేస్తున్నాను. పెరుగు అయితే నేను సాల్ట్ వేసేసి నేను స్పూన్తో వేసాను. స్పూను నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నాను. క్యారెట్ కూడా కూరేసుకొని ఉంచుకున్నాను అబ్బా. సో ఇది ఇక్కడైతే నేను కోరుకున్న క్యారెట్ కూడా వేస్తాను. ఒకసారి కలుపుకుంటే రెడీ అయిపోయింది. నేనైతే తినలేదు. నేను ఉట్టిదే తినేసాను బిర్యానీ. చాలా బాగుంది. కువైట్ స్టైల్లో ఆంధ్రాలో చికెన్ మచ్చి బిర్యానీ అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్